అడగడానికి రీజన్ బికాజ్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే మీ సినిమాని చాలా సినిమాలతో కంపేర్ చేస్తున్నారు, రైట్? ఫ్రమ్ ద డే వెన్ ట్రైలర్ వచ్చిన తర్వాత కావచ్చు, ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గర నుంచి ఐ థింక్ డెఫినెట్లీ మీకు చాలా కాల్స్ వచ్చి ఉంటాయి, లైక్ అర్జున్ రెడ్డిలా ఉంది, అర్జున్ రెడ్డి లాంటి చేస్తున్నాము, యానిమల్ లుక్స్ ఉన్నాయి, ఇట్లా కంపేర్ చేస్తూ ఉంటారు. సో ఆ కంపారిజన్ వచ్చింది అని అంటే మీరు ఎలా అది రాకుండానే ఉండడానికి ట్రై చేసి ఉంటారు కదా? కంపారిజన్ వచ్చిందంటే కష్టపడి రాసినట్టు కదా, ఈజీగా రాసినట్టు, కాపీ కొట్టినట్టు కదా. ఓకే, బట్ ఏంటో కొత్తదనం తీసుకురావాలి కదా. ఇప్పుడు మీకు కొత్తదనం అనిపించిందా లేదా? సారీ, కొత్తదనం అనిపించిందా? కొత్తదనం అని అంటే ఓకే, బట్ ఏం జరిగి ఉంటుందా అన్న పాయింట్ అయితే ఉంది. అంటే దానికోసమే కష్టపడి ఉంటాం. అదే ఎలా పడ్డారు, ఎన్ని సంవత్సరాలు పడ్డారు? చాలా 3 నెలల్లో రాసిన కదా, అంతకంటే ఎక్కువ టైం పట్టలేదు. క్యారెక్టర్ I know that character from a long time. Okay. So it was not a big deal to write for me. Okay. So basically మీరు క్యారెక్టరైజేషన్ చేసిన క్యారెక్టర్ అంటే నాకు తెలిసి వెరీ మెచ్యూర్డ్, చాలా ఎమోషన్స్ని పండించాలి. సో ఇంతమంది ఆర్టిస్టులు ఉండగా ఇండస్ట్రీలో ఎందుకు మీరు ప్రెజెంట్ హీరోని ఎందుకు ఎన్నుకున్నారు? చాయిస్ లేక. అంటే what do you mean? కథని నమ్మి హీరోలు రావట్లేదన్నా? అంతే, రాలేదు. మీరు ఈ కథలు ఎవరెవరికి వినిపించారు? పేర్లు చెప్పడం భావ్యం కాదు, చాలా మంది హీరోలకు చెప్పాను. దాదాపుగా తెలుగు తమిళ్లో కలిపి ఒక 10 మంది హీరోలకు చెప్పుంటారు. వాట్ ఈస్ ద రిప్లై? అందరికి కథ నచ్చింది, నచ్చిన వాళ్ళు ఎవరు లేరు అసలు. దాదాపు భయం వేసింది అందరికి. ఎందుకు? ఇంత బోల్డ్గా ఉంది సినిమా, ఇంత బోల్డ్గా ఉంది క్యారెక్టర్, ఏమవుద్దు, ఇలాంటి సినిమా చేస్తే ఏమంటారు, రిజల్ట్ ఏమవుద్దు, మార్కెట్ బ్రాండింగ్ రాంగ్ అయిపోద్దేమో, అంటే ఫ్యామిలీ ఇమేజ్ దెబ్బతింటదేమో, గుడ్ బాయ్ ఇమేజ్ దెబ్బతింటదేమో, అంటే రకరకాల భయాలు. వాళ్ళ సెట్ మార్కెట్ ఉంటుంది, వాళ్ళ సెట్ ఇమేజ్ ఉంటుంది, వాళ్ళు కోరుకుంటున్న ఇమేజ్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అందరికీ బాగా నచ్చింది. కానీ యూ కెన్ మెన్షన్ ఎనీవన్స్ నేమ్. నో, ఇట్స్ నాట్ బెటర్ నాట్ టు మెన్షన్. కాంట్రవర్సీలోకి వెళ్ళకూడదు అని అనుకుంటున్నా యశస్వి గారు. అట్లా ఏం లేదు. అంటే పాయింట్ ఏంటంటే ఏమవుతుంది అంటే, సినిమా సపోజ్ రిజల్ట్ బాగా పెద్ద కొట్టారనుకోండి, ఎవరో ఒకరు లూజ్గా, ఆయనకు జడ్జ్మెంట్ లేదు, ఈయనకు జడ్జ్మెంట్ లేదు, ఒక లూజ్ టాక్స్ మాట్లాడితే దర్ ఇస్ నో పాయింటింగ్ ఫింగర్స్ ఇట్ సమ్మన్. కథ మనం రాసుకున్నాం, మనం నచ్చినట్టు రాసుకున్నాం, వాళ్ళకి నచ్చాలని రూల్ లేదు. బట్ నచ్చింది, యాక్చువల్గా నచ్చింది, కానీ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. న్యూ కమ్మరు, కెన్ హీ మేక్ ఇట్ ద వే. సో డూ యూ థింక్ మీ హీరో అంటే జెన్యూన్గా మీరు అనుకున్న సిద్ధార్థ్నే చూశారు అని అనుకుంటున్నారా? హిస్ అవుట్పుట్ అబ్సల్యూట్, హీ లివ్డ్ ఇట్. ఓకే, అబ్బా అసలు డౌట్ లేదు దాంట్లో.